హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ శివ తండ్రిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఈరోజు ఆదివారం కదండి, మా మామయ్య అయితే బోటి తీసుకొచ్చారండి. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. బోటి తీసుకొచ్చాడండి. దాన్ని శుభ్రం చేయడానికి అయితే దాదాపు 2 గంటల టైం పట్టిందండి. నేను ఒకదాన్నే చేయలేదనుకోండి, మా మామయ్య కూడా చేశాడు. నాకు బోటి అంటే ఇష్టం, తింటానండి. కాకపోతే బోటి అంటే ఇష్టమే కానీ దాన్ని శుభ్రం చేయడమే చాలా కష్టమండి. అది మనం తినాలనుకుంటున్నాం కాబట్టి చేసుకోక తప్పదండి. కాబట్టి చేసుకుంటున్నామండి. అది శుభ్రం చేసేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నానండి. కొంచెం ముదురుగా ఉంది, అందుకని చెప్పేసి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కొంచెం ముదురుగా ఉంటేనే కుక్కర్లో వేస్తానండి. లేదనుకుంటే మనం మామూలుగానే నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను డైరెక్ట్గానే. ఎందుకంటే నేను వేడి నీళ్ళతో శుభ్రం చేస్తాను కాబట్టి, 7 సార్లు శుభ్రం చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా కర్రీయే మామూలుగా వండేస్తానండి. నేను కుక్కర్లో అయితే వేయను. కాకపోతే ఈసారి ముదురుగా ఉందండి, బాగా ముదురుగా ఉందని చెప్పేసి కుక్కర్లో వేసాను. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. ఈలోపు మనం పొయ్యి మీద బండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకున్న తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవి కట్ చేసుకున్నవి వేసుకుందామండి. మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఒక 400 మందిని సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నానంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అంటే నేను మామూలుగా టిక్టాక్లు కానీ, లేదనుకుంటే వీడియోస్లో, ఫొటోస్లో, లేదంటే ఫేస్బుక్లో ఇలా అసలు నాకు పెద్ద ఉండదండి. అంటే ఎలా చేయాలో కూడా తెలీదు నాకు. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలీదు. ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, లేదా ఇలా పెడుతూ ఉంటారండి. మా అబ్బాయి అయితే పెడుతూ ఉంటాడు. నేను చూస్తాను కానీ అంత నేర్చుకోలేదండి. నేను ఒక యూట్యూబర్ని చూసే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి అని నాకు అనిపించి ఇలా అని నేర్చుకుని నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇలా ఇంతమంది 400 మంది నన్ను ఆదరించారు అంటే చాలా 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 మీ పేరు చెప్పడం చాలా థ్యాంక్స్ అండి. ఈ కర్రీ నేను ఉడకబెట్టుకున్నాను కదండి, అదంతా వేసేసుకున్నాను. 2 టమాటాలు వేసి మగ్గబెట్టుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. 2 టమాటాలు వేసి మగ్గబెట్టుకున్న తర్వాత మనం కర్రీ కుక్కర్లో ఉడకబెట్టాం కదండి, అది వేసేసుకున్నాను. అది కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఓ 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 4 స్పూన్ల దాకా తీసుకుంటున్నాను. ఎందుకంటే కర్రీ కొంచెం నీసు వాసన వచ్చింది. నీసు వాసన కన్నా ముందు బోటీలో కనిపెట్టాల్సింది ఏంటంటే ఆ బ్లాక్ అలాంటివి ఉంది అనుకుంటే చేదు వచ్చేస్తుందండి కర్రీ. అది చూసుకుని శుభ్రం చేసుకుని అనుకోవాలి. కానీ మా మాయ అయితే బాగానే చేస్తాడండి, బాగా శుభ్రం చేస్తాడు. అందుకని చెప్పి నేను మా మాయ ఉన్నప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను ఈ బోటి. నేను 4 స్పూన్లు దాకా వేసానండి. నాకైతే 1 కేజీ వరకు ఉంటుంది బోటి, అందుకని నేను 4 స్పూన్లు వేసాను. 4 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మనం మగ్గపెట్టుకోవాలి. మళ్ళీ మగ్గపెట్టుకున్న తర్వాత మనం ఉప్పు, కారం. ఈ ఫోన్ అయితే మాత్రం భలే ఏడిపించేసిందండి ఈరోజు. నేను వీడియో తీస్తున్నాను, అది ఆగిపోతుంది, వీడియో తీస్తున్నాను, ఆగిపోతుంది. వీడియో రన్ అవుతుంది అనుకున్నా. కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయిపోయినాయి. మనం తగినంత ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ నేను బోటి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను, కానీ మళ్ళీ కొంచెం వేస్తున్నానండి. కర్రీకి సరిపోవాలి కదా, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేస్తున్నాను. ఈలోపు మళ్ళీ వీడియో ఆగిపోయిందండి. వీడియో ఆగిపోయేసరికి ఆ ఫోన్ చూడడమే సరిపోయింది నాకు. నేను వాటర్ కూడా పోసుకున్నాను, కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేను వాటర్ పోసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను, చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత అది శుభ్రంగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికించిన తర్వాత కూర దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసానండి. అది వేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడకనించిన తర్వాత నేను కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుందండి. బోటి కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలామంది తినరు, కానీ మా ఇంట్లోనే ఉన్నారండి తిన్నోళ్ళు. మా చిన్న అబ్బాయి తినడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి.